మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ఒక 3 ఫోటోలు వస్తాయి. ఆ 3 ఫోటోలు చూసినాక ముచ్చట చెప్తా, ఈయనే ప్రయత్నం చేయరు. అన్న పెండ్లమ్మ గాని ఫోటో చూపిరన్న ఒకసారి జనాలకు. చూసిరు కదా. ఆ తర్వాత పెండ్లంది ఒక్కందే ఉంటే సపరేట్ ఫోటో ఉన్నది, ఆమెది కూడా చూపించే ప్రయత్నం చేశారు. గుడ్డి గుడ్డిగా చూపిరు, మళ్ళీ నా మీద కేసు అవుతుంది, పాడైపోను. చూసిరు కదా. వీళ్ళిద్దరిని పక్కకు పెట్టి ఇప్పుడు ఉంచుకుని ఆయన ఫోటో చూపిరన్న, ముద్దుగా చూపిరిచారు. ఆయనది ఎట్ట ఉన్నాడు పిల్లగాడు, ఎడవకన్నా ఏటికి కుడికన్నా కాటికి లేదు, ముద్దుగా లేడు. వీళ్ళ ముగ్గురు ముచ్చట చెప్తా, ఈయన ప్రయత్నం చేయరు. అయితే ఈయన పెండ్లము ఈ ఉంచుకున్న ఆయనకంటే ఒక మెసేజ్ చేసిందంట. ఏమని మెసేజ్ చేసిందంటే, ఒరి పిల్ల సైజులు అంట, ఉంచుకున్నాను పేరు సైజులు నా మొగని నువ్వు ఎట్టనల చేసి పోతనే టక్కర పెట్టు, యాక్సిడెంట్ చేసి చంపేసేయి, చచ్చిపోయిండు అన్న సంగతి మళ్ళీ నాకు కన్ఫర్మ్ చేసి చెప్పాలి. ఆడు చచ్చిపోయిండని చెప్తేనేమో నేను బతుకుతా, లేకపోతే నేను చచ్చిపోతా. నా మొగని యాక్సిడెంట్ చేసి చంపేసేయి, లేకపోతే మాత్రం నేను చచ్చిపోతా. నేను చచ్చిపోవడం ముఖ్యమా, లేకపోతే నా మొగని చంపడం ముఖ్యమా, నువ్వే తెలుసుకో అని ఉంచుకున్నాను కంట మెసేజ్ పెట్టిందట. దేవుడా నారాయణ. ఇసపోయింటి అజకార ఆడోళ్ళు ఆపొద్దు నుంచి కనుక ఉంటే ఈ టైం కల్లా సగం మంది మొగోళ్ళు మొత్తం సాప చుడుతురు, పాడైపోను. గింత అధ్వానంగా పాడయ్యారు. ఎడ జరిగింది ఈ ముచ్చట అంటే, ఖమ్మం జిల్లా అంట, డోర్నకల్ మండలం అంట, ఇదేది చిలుకోడు గ్రామం అంట వీళ్ళది. అయితే వీళ్ళకు పెళ్ళి అయ్యి 2016లో పెళ్ళి అయిందట. 2016లో పెళ్ళి అయితే చక్కదనాలు 2 పిల్లలు పుట్టిరట, ఆడపిల్లలు. 2 ఆడపిల్లలతోటి సంసారం సాగిపోతుంది. ఈ మధ్య కాలంలో పాడైపోను ఆన్లైన్లో చాలా రకాల బుక్ చేసుకుంటారు. లోపల చెట్టు కానించి మొదలుకుంటే ఏదైనా ఇక గిది ఉంది గిది లేదనేది కాదు, పాడైపోను అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఒక కొరియర్ బాయ్ కాడంట, ఈ సైజులు అంటూడంట, ఆ కొరియర్ బాయ్గా పనిచేస్తారంట. ఈమె పేరేమో భవానీ, మగని పేరు వచ్చేసేమో రాజేశ్వరరావు. ఈ రాజేశ్వరరావు ఏమో ఏదో ప్రైవేట్గా జాబ్ చేస్తారంట. ఈమె ఇంటికాడనే ఉంటుంది, ఏం పని చేయదు. ఈమె ఇంటికాడనే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటే ఈ కొరియర్ బాయ్ గాడు వస్తా పోతా చిన్నపాటి పరిచయం అయ్యిందట. పరిచయం అయితే పిల్లలు బయటకు పోయినాక ఏం చేస్తుంది, ఇక ఉత్తగానే ఉంటుంది కదా. గట్టినే పాడైపోను వాడు మందికి కొరియర్ తీసుకొచ్చినా కానీ ఈమె కాడికి మాత్రం వచ్చిపోతూనే ఉంటున్నాడు గడుకోసారి. ఏమనుకుంటారు, ఆన్లైన్లో ఏదో బుక్ చేసుకుంటారని జనాలు అనుకుంటారు. గట్ల చిన్నపాటి ప్రేమ చిగురించిందట. ప్రేమ చిగురించినాక ఏమవుతుంది, ఈమె అనుభవంగా లేదనే ఆడ అనుభవంగా లేడనే, పాడైపోను. ప్రేమ చిగురించితేనే ఉంది, ఏమంటే ఆరలో పోతున్నట్టు వీళ్ళు రోజుకి ఇదే పని అవుతుందట. పాడైపోను మొగనికి అంటే వల్లే అట్ట కొన్ని రోజుల దాకా నడుచుకుంటూ పోయిందట. ఈ రాజేశ్వరరావు అంటే ఈ మధ్య కాలంలో టిఫిన్ కొనబోలేదట. టిఫిన్ కొనబోక మరి భార్యకు చెప్పిండా చెప్పలేదో కానీ మొత్తానికైతే మధ్యాహ్నం పూట బో కానీ రానే వచ్చిందట. మధ్యాహ్నం పూట బోధిందామని ఇంటికి రాగానే ఈ సైదులు అంటోడు, ఈ భవాని అంటోళ్ళు ఇంట కూర్చొని మంచిగా బెడ్ మీద కూర్చురంట. బెడ్ మీద కూర్చురో మరి ఇంకేం చేస్తారు కదా నేను చెప్పలేను కానీ మీరు అర్థం చేసుకోరు, మీకు అర్థమై ఉంటుంది లేపాటి. కానీ అయితే ఈ ఉంచుకున్నోని పెళ్ళాన్ని బెడ్రూమ్లో చూసిండట మొగడు. అమ్మర కొడుక ఎవర్రా ఈ ఇంట్లోకి వచ్చి నా ఇంట్లోకి వచ్చి పాడేయండి అని అడిగిందట. అడగంగానే ఉంచుకున్నాడు ఎట్టుంటుంది, ఎమ్మడే బేరుతూనే ఉంటున్నాడు. బేరుతూనే ఉన్నాడు, ఆమెకాయ చూస్తున్నాడు, ఈయనకాయ చూస్తున్నాడు, దండం పెట్టినట్ట, చిన్న చెప్పులు వేసుకొని పక్కకి వెళ్ళినట. ఎవడు ఆడి చెప్పని అన్నాడట. ఇక అర్థమైపోయింది కదా, ఈ మధ్య కాలంలో పరిచయం అయ్యిండు కొరియర్ బాయ్, దీన్ని నీళ్ళు కావాలంటే ఇంట్లోకి పిలిచినాక అంతేగాని నన్ను ఏమనుకోకు, నేను అసలు దానికి కానే కాదని ఏదో కథలు పడ్డదట. కథలు పడి జరంతా గురకాంచి చూసిందట. ఈ మధ్య కాలంలో ఏమైంది, ఉంచుకున్నాడు మైకంలో పడి మొగల చంపుతూ ఇది కామన్ అయిపోయింది. ఆయన కూడా ఎక్కడో చూసుంటాడు. ఏమంటే పోలీసుల దగ్గర పోయినట్టు పోలీసుల కాడికి పోయి, సార్ నా పిల్లం నన్ను చంపుదామని చూస్తుంది, నా పిల్లం ఇంకోనికి మరిగింది, నా పిల్లంతో నాకు జర భయం ఉన్నది, మా అమ్మగా నన్ను కాపాడు అని పోలీసుల కాడ కంప్లైంట్ ఇస్తాను పోయినట. కంప్లైంట్ ఇస్తే పోలీసులు నీ పిల్లలు నిన్నే చంపుతారా భయ వెళ్ళిపో అని చెప్పినట్టు. పోలీసులు పట్టించుకోలేదంట, పేపర్లో వచ్చిన ముచ్చటే. పోలీసులు పెద్దగా పట్టించుకోలేదంట. ఏం చేయాలి, ఇక లాభం లేదు. 27 తారీఖు జరిగింది, పోయిన నెల 27 తారీఖు నాడు వాడు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాడు. 25 తారీఖు నాడు ఇక పంచాయతీ పెడతా అనుకున్నాడు. పంచాయతీ పెడతా అనుకొని పక్కూరంటే వీళ్ళు అన్నుంటాడట, ఈ రాజేశ్వరరావు వల్ల అన్నుంటాడట. అన్నకాడికి పోదామని చిన్నగా ఇంట్లో చెప్పినట్టు పిల్లని చెప్పినట్టు ఇవాళ పంచాయతీ పెడతా మా అన్నం తీసుకొని వస్తా అని పొద్దుగాల లేవంగానే పోయినట. పొద్దుగాల లేవంగానే ఎప్పుడైతే బయటికి వెళ్ళిండో ఈ పిల్లం ఏం చేసింది, ఈ కొరియర్ బాయ్ సైజులు కానికంటే మెసేజ్ చేసిందట. మెసేజ్ ఏమని చేసింది, నా మొగడు బయటికి వెళ్ళిండు, నా మొగడిని యాక్సిడెంట్ చేసి చంపేసాయి, ఆడక్కడికి వెళ్ళి అక్కడనే కథం కావాలి, అట్ట అయితే నేను బతా లేకపోతే నేను చచ్చిపోతాను పెట్టిందట. ఇక ఇటు చిన్నగా పోయినట. అన్నకాడికి పోయి పట్టుకోద్దామని పోతున్నాగానే ఈ వెనకంగా ఫాలో అవుతున్నాడు. ఫాలో అయ్యింది ఈ మొగడు జరంతా తెలియకలడు ఉన్నాడు, పాడైపోను. ఈ వెనకంగా బండి వస్తుంది, పాడైపోయి బండి నాకు టక్కర్ చేసి దాన్ని 2-3 సార్లు జట్కాంచినట్టు. అక్కడ ఇక్కడ గుద్దుతట్టు ప్రయత్నంగానే తప్పించుకొని చిన్నగా అన్నకాడికి పోయినట్టు. అన్నకాడికి మరి అన్న చెవుల మాట చెప్పినట్ట. అట్నుంచి మళ్ళీ ఈయన కంచె పడకుండా చిన్నగా ఇంటికి రానే వచ్చినట్ట. మళ్ళీ ఏది చిన్న ఎవరు ఉండేది, చిలుకోడు
ఈ చిలుకోడుకు రానే వచ్చిందట. చిలుకోడుకు వచ్చి అప్పుడు వస్తారు కాదు జర పెళ్ళం ఏదో పని చేసుకుంటుంటుందంట. పెళ్ళాన్ని తెలకుంటే పెళ్ళం ఫోన్ తీసుకున్నట. పెళ్ళం ఫోన్ తీసుకొని పెళ్ళం ఫోన్లో చెక్ చేసిండట. ఏమని చెక్ చేసిండు, ఏమేమి ఉన్నాయి మెసేజ్లు ఏం కదా అంటే వాట్సాప్ చూసిండట. వాట్సాప్లో మెసేజ్ పెట్టిందట, ఒరే నాయన సైదులు నా మగోడు బయటికి వెళ్ళిండు, వాడు చంపేసాయి, యాక్సిడెంట్ చేసి చంపేసాయి, ఆడు చస్తేనేమో చచ్చిండు, లేకపోతే నేను మాత్రం చస్తా, నీ ఇష్టమని వాట్సాప్లో చేసింది. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో పాడైపోను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేసినాడు, ఇదే మెసేజ్ చేసిందట. అమ్మర బిడ్డ, ఇక నా వల్ల కాదురా నాయన, ఇవాళ నేను చచ్చిపోతాను ఇంటి కానీ ఎటనో జర్ర నా తెలివితోటి బతికిన అనుకొని ఇక ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్న మెసేజ్ అని స్క్రీన్ షాట్ కొట్టుకొని మళ్ళీ మొగన్ ఫోన్లకు ఈ రాజేశ్వరం అంటే ఆయన ఫోన్లోకి మెసేజ్ ఏది వాట్సాప్ చేసుకొని చిన్న పోలీసు వాళ్ళకి అడిగి పోయినాడు. మళ్ళీ సార్ నేను ఈ మధ్య కాలంలో మీ కాడికి వచ్చిన, నన్ను పట్టించుకోలేదు, పాడైపోను, ఇక చూడురి అనుకొని మళ్ళీ 1 తారీఖు పోయినట. ఈ నెల 1 తారీఖు పోయి సారిగో నా పిల్లం గిట్ట చంపుదామని నన్ను గిట్ట మెసేజ్ పెట్టి చూసారంటే అప్పుడు పోలీసు వాళ్ళు చూసి అవునరా నిజమేరా నాయన నువ్వు బాగానే తెలితోడు వచ్చిన అనుకొని పోలీసు వాళ్ళు కేసు చేసుకురట. చూడురు కథ. ఉంచుకున్నోని మైకంలో పడి మొగని చంపాలని మిడగానికి చెప్పిందట. ఈ మిడగాని ఇప్పుడు ఇవాళ బయటపడే, ఇవాళ మామూలుగా బయటపడు, లేకపోతే చచ్చిపోయినా చంపుతుంది, వాడు చంపినా చంపవచ్చు, ఆల్రెడీ చంపుదామనే పోయిండాడు. జర్రంతా మొగడు తెలివి కల్లోడు కాబట్టికే కళ్ళు తెరిచి ఏ దేవుని ఏమంటారు ఏ జన్మలు ఏ పుణ్యం చేసిండో పాడైపోను బయటపడ్డాడు. లేకపోతే ఈ టైంకల కథమైపోవు కదా. జనాలు అందరూ ఏమనుకుందరు, పాడైపోను దేవుని కూడా మనబోయ పొద టక్కరాయి చచ్చిండు పొరగాడు, ఆయమన్నోడు ఉండే, పిల్లం కూడా మంచిది ఉండే, పిల్లం మొగలు ఎట్ట ఉంటాయి ఊర్లలో ముచ్చట్లు చాలా ఉంటాయి. కానీ ఆయన అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు. లేకపోతే కథమైపోవు. అమ్మలారా, మీ నాశనం అయిపోను అజకారాడోళ్ళని అందరు నడలేను. కానీ మీకు ఉంచుకునే బుద్ధి ఉంటే ఉంచుకునేమో. మొగని తెలిసిన దాకా ఈ పని చేసుకుంటుంది. మరి మొగని తెలిసినాక మొగడన్నాక అడిగితే గాడు ఇక అడిగిందంటే ఆయన చంపడమేనా? ఇక గిట్ట చంపుకుంటూ పోవాలంటే ఈ టైం కల్లా భూమి మీద మొగలు ఉందిరా, సగం పడ కాలైపోదురేమో, పాడైపోను. అమ్మగానే మొగలను కూడా బతకనిచ్చే ఉపాయం చేయరమ్మా, ఏమైతుంది పాపం చెప్పు. 2 విలలకు అంతివి ఆల్రెడీ మొగలు ఎంతో కొంత బలంగానే ఉండుంటాడు, ఇక నేను అనకూడదు. కానీ సరే మొగడు కాకుండా కొత్తోని మీద ప్రేమ పడ్డదనుకో, లేకపోతే కామమే పెరిగిందనుకో, ఏదో రకంగా సాటు మార్గంగా పాడైపోని ఏదో రకంగా నడిపించుకుంటూ పోవాలి. కానీ అక్రమ సంబంధానికి అడ్డొస్తుండని ఏకంగా మొగని టక్కర్ చేసి సంపాని ఉంచుకున్నోని మెసేజ్ పెట్టేంత వరకు వచ్చిందంటే అదృష్టం బాగుండి బతికే, లేకపోతే అని పని కథ మీద కదా. మా అమ్మగాని జర మొగలను కూడా బతకనిచ్చే ఉపాయం చేయరాదు, ఏమవుతుంది? పుణ్యమే ఉంటుంది, పాపం మీద పాడైపోను. ఈ మొగజాతి ఏ జన్మలో ఏం పాపం చేసిరో కానీ ఈ మధ్య కాలంలో పాడైపోను. రోజుకు 1-2 వార్తలు వస్తూనే ఉన్నాయి. ఉంచుకున్నోని పుణ్యమాట మొగని చంపిన పెళ్ళం, ఉంచుకున్నోని పుణ్యమాట మొగని చంపిన పెళ్ళం, ఇటువంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. రోజు చూస్తలేం మనం. మా అమ్మగానే మీరు ఇక ఆ పని చేయొద్దని నేను చెప్పను, కానీ మా అమ్మగాని చంపే ఉపాయం అది చేయకూరి. ఒకవేళ ఎవడైనా నచ్చితే నేను చెప్పకూడదు, కానీ నచ్చితే మా అమ్మగాని ప్రపంచం చాలా పెద్దగా ఉంది, ఎటైనా లేచిపోయే ఉపాయం చేయరు. కానీ బుత్త పుణ్యానికి ఇంట్లో ఉన్న మొగడిని ఒక్కొక్క మొగడైతే ఏమెక్కడ చస్తుండో కూడా తెలుస్తుంది, పాడైపోను. ఏమెక్కడ చస్తుండని ఇప్పుడు తను సస్తుంది. ఇప్పుడు పోత టక్కరే చచ్చింది అనుకో, అది నిజంగా టక్కర కావచ్చునా అని అనుకుంటారు. లేకపోతే ఇంకే రకంగా అయిందనుకో, నిజంగానే అమ్మ పాడైపోయిన రాతకు అంతే ఉంది అని అనుకుంటారు. కానీ వీళ్ళు ఈ మధ్య కాలంలో ఉంచుకునే మైకంలో పడి చిత్రంగా చంపి పాడైతారు మొగలని. మా అమ్మగారి మొగలను చంపే ఉపాయం చేయకురా. అజకారాడోళ్ళు అందరినీ కాదు, అజకారాడోళ్ళు మాత్రమే మా అమ్మగారి మీకు దండం పెడతాం. మొగజాతిని కూడా బతికించే ఉపాయం చేయరు.